హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను శివ. చిరంజీవి మన మెగాస్టార్ చిరంజీవి అయ్యా. ఎందుకంటే బాస్ టైమింగే వేరు. సో సినిమాల్లో ఆయన టైమింగ్ గురించి చాలా మందికి తెలుసు. బట్ యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు, అంటే నాకు ఊహ తెలిసినంత వరకు చిరంజీవి గారిని చూస్తున్నాను కాబట్టి, సో ఆయన సినిమాల్లో నటించేదానికన్నా బయటనే ఆయన క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. సినిమాలో ఆయనకి ఎన్ని మంచి క్యారెక్టర్స్ పడినా సరే, సో జనరల్గా బయట కానీ చూసుకున్నట్లయితే, ఆఫ్ కెమెరాలో కానీ చూసుకున్నట్లయితే చిరంజీవి గారి క్యారెక్టర్ వేరు ఎలా ఉంటుంది. సో చిన్న పెద్ద వాళ్ళు వీళ్ళు మన తన ఇట్లాంటి ఏమి ఉండవు. అందరితోనే ఆయన వెంటనే కలిసిపోతారు. అండ్ ఆ మాటల చాతుర్యం ఏదైతే ఉందో చిరంజీవి గారిది పిక్స్ అని అనిపించింది అనమాట. సో బేసికల్గా నేను తెలుసు విశ్వక్సేన్ గారు లైలా సినిమాతో మన ముందరికి ఈ ఫిబ్రవరి 14 రాబోతున్నారు. సో ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసి మెగాస్టార్ చిరంజీవి గారిని ఇన్వైట్ చేశారు. సో ఈవెంట్ లో మెగాస్టార్ గారు చేసినటువంటి కొన్ని మాటలు ఏవైతే ఉన్నాయో, చేసినటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో సో ప్రెసెంట్ వైరల్ గా ఉన్నాయి. సో చిరంజీవి గారు లైలా సినిమాకి సంబంధించి ఆ మీటింగ్ ఏదైతే ఉందో, ఆ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, సో అక్కడికి వస్తున్నప్పుడు వేరే వాళ్ళు అడిగారు, ఏంటి విశ్వక్సేన్ దగ్గరికి వెళ్తున్నారా, అయితే విశ్వక్సేన్ సినిమాకి కూడా వెళ్తున్నారా అని అడిగినప్పుడు, ఎందుకని అడిగితే మనోళ్ళు కాదు, బాలకృష్ణ బ్యాచ్ కదా, అంటే నందమూరి బ్యాచ్ కదా, మనకి ఎందుకని అడిగారంట. సో దానికి చిరంజీవి గారు అయితే ఏంటి అభిమానం ఉండకూడదా? ఇప్పుడు నా కొడుకు రామ్ చరణ్కి కూడా సూర్య అంటే ఇష్టం, సో అందుకని నా కొడుకు నేను మాట్లాడుకుంటూ ఉంటానా? సో ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. సో వాటినంతా మనం అంతా లెక్కలు వేసుకుంటూ ఉండకూడదు, వీళ్ళు మనోళ్ళు వీళ్ళు పగోళ్ళని. సో నాకు ఇష్టం కాబట్టి నేను వచ్చానని చెప్పారు. సో ఓవరాల్గా ఈ మాటలకి అక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి విశ్వక్సేన్ గారైతే పొంగి పొర్లి దొరికిపోయి ఉంటారు అనిపించింది. అండ్ తెలుసు బేసికల్గా విశ్వక్సేన్ గారు తారక్కి అండ్ అలానే బాలకృష్ణ గారికి క్లోజ్ అన్న విషయం మనకు తెలుసు. బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ చూసుకున్నట్లయితే ఓవరాల్గా సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ కూడాను ఒక్కొక్క బాండింగ్ అనేది ఉంటుంది. సో వాళ్ళు ఎవరు కూడా బ్యారికేడ్స్ ఉండవు, అంటే ఇక్కడ వరకే వెళ్ళాలి ఇక్కడ వరకే వెళ్ళాలని బౌండరీస్ ఎవరికి ఉండవన్న విషయాన్ని చిరంజీవి గారు చాలా చక్కగా చెప్పారనమాట ఈవెంట్లో. అండ్ చిరంజీవి గారు నోటి నుంచి మంచి కాంప్లిమెంట్ ఏంటంటే విశ్వక్సేన్ గారికి, సో రిపోర్టర్ అడిగినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి కూడా చాలా చక్కగా సమాధానం చెప్పాడని చెప్పి చిరంజీవి గారు పొగడ్డం జరిగిందనమాట విశ్వక్సేన్ గారిని. సో ఓవరాల్గా మాస్కా దాస్ అనేటువంటి విశ్వక్సేన్ సినిమా లైలా అయితే ఈ 2025 ఫిబ్రవరి 14 మన ముందరికి రాబోతోంది. అండ్ ఇది చాలా ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ. ఎలాగైతే శివకార్తికేయన్ గారు రెమో సినిమాలో మేల్ అండ్ ఫీమేల్ క్యారెక్టర్స్ పోషించారో, లైక్ ఇక్కడ కూడా అటువంటి క్యారెక్టర్స్ అనమాట. మరి ఇక్కడ కాస్త డిఫరెంట్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ట్రైలర్ చూస్తే చాలా డిఫరెంట్గా అనిపించింది. సో ఓవరాల్గా సినిమాకి సంబంధించి ఒక మంచి బజ్ క్రియేట్ అయింది. బట్ చిరంజీవి గారు చెప్పినటువంటి మాటల వల్ల సినిమాని ఇంకా చూడొచ్చేమో, అంటే ఖచ్చితంగా చూడాలి అన్న ఒక ఇంట్రెస్ట్ అయితే కలిగిందనమాట. సో చిరంజీవి గారి మాటల మీద ఇప్పటివరకు చాలా మీటింగ్స్లో మాట్లాడారు. ఆయన ఇంకా చాలా మంది తప్పుగానే మాట్లాడుతున్నారు కానీ, బట్ ఆయన ఎప్పుడు కూడా పట్టించుకోలేదు, చాలా పేషెన్స్గా ఉంటారు. సో ఓవరాల్గా చిరంజీవి ఫ్యాన్స్ అందరికీ ఖచ్చితంగా ఈ మాటలు బాగానే నచ్చుంటాయి. చిరంజీవి ఫ్యాన్స్ కాకపోయినప్పటికీ నచ్చుంటాయి, అంత బాగా మాట్లాడారు కాబట్టి. సో ఈ స్టేజ్ మీద చిరంజీవి గారు మాట్లాడేటువంటి మాటలకి మీ ఒపీనియన్, పర్సనల్గా మా సాస్ టీవీ సబ్స్క్రైబర్స్ యొక్క ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని మేము తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి కామెంట్ సెక్షన్లో ఆ విషయాన్ని మాతో పంచుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్సే కదా మనకు కావాలి. సో మర్చిపోకుండా అయితే సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.